ఉగాదిలోపు 1,00,000 టిడ్కో గృహాలను లబ్ధిదారులకే అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరిగిందని టిడ్కో గృహాల ఎండీ సునీల్ కుమార్ రెడ్డి తెలియజేశారు. గురువారం ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మండల పరిధిలోని బిరదవాడ వద్ద ఏర్పాటు చేసి ఉన్న టిడ్కో గృహాల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. టిడ్కో గృహాల నిర్మాణ పనులు తదితర అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎండీ సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉగాదిలోపు అన్ని విధాల అభివృద్ధి చేసి అన్ని మౌలిక వసతులతో 1,00,000 టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందించే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ క్రమంలోనే నాయుడుపేటలోని టిడ్కో గృహాలను పరిశీలించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మహేష్, సిఈ మరియన్, మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా కట్టేది ఎల్లో అంతా కనబడదు. మెటీరియల్ ఇప్పుడు మనకేదో అదే పేమెంట్ ఉంది కదా మనకి అది వస్తే చేస్తా లోన్ చేస్తున్నాం సార్. లోన్స్ కూడా మనం నర్మా వాళ్ళ ద్వారా పేమెంట్ ఈరోజు మనం నాయుడుపేటలో ఉన్న టిడ్కో లేఅవుట్కి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ దాదాపుగా 2,000 హౌజెస్ మనం శాంక్షన్ ఇచ్చి పూర్తిగా కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అలాగే ఇల్లు కూడా పూర్తిగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అండ్ సీఎం గారి ఆదేశాల ప్రకారం మన ఉగాదికి 1,00,000 ఇల్లులు టిడ్కో ఇల్లులు మనము బెనిఫిషరీస్కి హ్యాండ్ ఓవర్ చేద్దామన్న లక్ష్యంతో ఉన్నాము. దాంట్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ లేఅవుట్స్, మంచి ప్రైమ్ లొకేషన్లో అండ్ హైవే పక్కన ఉన్న లేఅవుట్. సో ఫుల్గా కంప్లీట్ చేసి ఉగాదికి ఈ నాయుడుపేట బెనిఫిషరీస్ అందరికీ హ్యాండ్ ఓవర్ చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఒకసారి స్టేటస్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ ఇన్స్పెక్ట్ చేద్దామనే ఉద్దేశంతో వచ్చాము. అండ్ వీఆర్ కాన్ఫిడెంట్ ఉగాదికి మనకు మొత్తం పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్స్ కానీ లోన్ టైఅప్ కానీ అన్ని కంప్లీట్ చేసి బెనిఫిషరీస్ అందరికీ హ్యాండ్ ఓవర్ చేసి ఇక్కడ మూవ్ అయ్యేలాగా మనం ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.